శ్రీరామనవమి సందర్భంగా ఉండి నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన ఉండి బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీరామ క్షేత్రం నందు నిర్వహించిన ప్రత్యేక పూజలలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘు రామకృష్ణరాజు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ శ్రీరాముడి జన్మదినం కళ్యాణం ఒకే రోజు రావటమే శ్రీరామ నవమి వేడుకలకు జరుపుకుంటామని, సుమారు 80 దశాబ్దాలు చరిత్ర కలిగిన శ్రీరామ క్షేత్రం దర్శించడం ఎంతో సంతోషంగా ఉందని, రానున్న రోజుల్లో ఈ శ్రీరామ నవమి క్షేత్రం ప్రాంగణం అభివృద్ధి చేస్తామని సందర్భంగా తెలిపారు. महाराजाय नमः तत्पुरुषाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सरति भूतेषु गुहायां विश्वभूतेषु ब्रह्मत्वं विष्णुत्वं प्रजापति तद्रामा ओम ज्योतिः శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఎలాగా ఒక కుమారునిగా ఎలా ఉండాలి, ఒక రాజుగా ఎలా ఉండాలి, ఒక భర్తగా ఎలా ఉండాలి, ఒక ధర్మాన్ని ప్రజలకు బోధించిన వ్యక్తి శ్రీరాముడు. ఆయన జన్మదినం కళ్యాణం రెండూ కూడా ఇదే రోజు జరిగినాయి. అందుకని ప్రతి సంవత్సరం ఆ శ్రీరాముని జన్మదినం మనం అందరం కూడా రామనవమిగా జరుపుకుంటున్నాం. ఉండిలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ రామక్షేత్రం సుమారు 8 దశాబ్దాలుగా ఇక్కడ ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన దేవాలయం. ఈరోజు ఉదయం చిన్నబరంలో దళితవాడలో ఉన్న రామాలయాన్ని సందర్శించుకొని అక్కడి నుంచి గతంలో కూడా నేను 2 సార్లు ఇక్కడ రాముల వారిని రామనవమి సందర్భంగా దర్శించుకోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఆ దర్శన భాగ్యం కలిగింది. ఈ ప్రాంతాన్ని మరింత సుందరవంతంగా తయారు చేయడానికి ఆల్రెడీ చిన్న చిన్న కార్యక్రమాలన్నీ మొదలుపెట్టాం. ఎదురుగుండా మంచి పార్క్ వచ్చే విధంగా ఆల్రెడీ చర్యలు తీసుకోవడం జరిగింది. ఒక నెల రోజుల్లో ఆ పార్కును కూడా ప్రారంభిస్తాం. అలాగే రోడ్డు సౌకర్యాలు అన్నీ కూడా ఈ దేవాలయ ప్రాంగణంలో మరింత మెరుగుపరిచి వచ్చే రామనవమి నాటికి మరింత సర్వాంగ సుందరంగా ఈ గుడిని తీర్చిదిద్దగలమని చెప్పి ప్రజల సహకారంతో ఆశిస్తూ మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.